ఈ గెటప్లన్నీ నాకాడనే నేర్చుకున్నాడు ఈ పోరగాడు. ఎట్లున్నావు సీను? కింద ఉన్నా మేడం సార్. సీను కుళ్ళు పంచులు ఆపి మీ దగ్గర నేర్చుకున్నా. థ్యాంక్ యూ. ఇగో ఒక క్లిప్ వేస్తున్నాం, చిప్ కరెక్ట్ చేసుకొని చెప్పు. చిప్పా క్లిప్పా? క్లిప్. ఓకే మ్యామ్. రెడీ రెడీ స్టార్ట్. అగో ఇది వేరేదన్నారే చూడు, ఇగో చూడు వేరు పిట్ట ஒரு கட்டு ஒரு கட்டு అదే ఆడేలాగే. అరే ఒక పిట్ట కింద పడింది, దాని మీద ఆవు పేడేసి పుచ్చుకొని పడిందన్న, వెంటనే బయటకు వచ్చిందన్న, అది అలా చూసిందన్న, మళ్ళీ వచ్చిందన్న, అండ్ ఒకటి తీసినప్పుడు మింగిందన్న. దీంట్లో నడిచిపోతే నీతి ఏందన్న, వెన్ యూర్ డీప్ షిట్ అన్ని మూసుకొని చల్లగా ఉండాలన్నా, అంతేగాని ఎక్స్ట్రా చేయొద్దన్నా. అదే కదమ్మా. మొన్న ఈ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళాం ముంబై. అక్కడ ఒక ఆయన అన్నాడు, మీ ఎనర్జీ ఏంటి, మీరు ఏం తింటారు అని అడిగాడు. నేనేం చెప్పానంటే, మేము ప్రేమ తింటాం, అభిమానం తింటాం, ఆత్మీయత తింటాం, అనురాగం తింటాం. ఇవన్నీ తినడంతోనే అంత ఎనర్జీగా ఉంటాం. కాకపోతే ఒక ముద్ద ఎక్కువ రామ్ తింటాడు, ఎందుకంటే డ్యాన్సులు, ఆ డ్యాన్సులు చూశారు కదా, అద్భుతం. ఇక తను డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే ఛాలెంజ్, ఇలా చిటికేస్తాడు. ఇంకేదైనా ఉందా, ఇంకేమైనా చెయ్యాలా అని. అంటే వీటన్నిటితో పాటు మీరేం తింటారో చెప్పారు, ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము, మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోద్ది కదా. మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్. అంటే మేము తింటాం, నువ్వు 3 పూటలు కాదు 6 పూటలు తింటావు, అందుకే ఇంత ఎనర్జీగా ఉంటావు. నేను నిన్ను చూసి, ఏంటి మీ అమ్మాయి డ్రెస్ ఇది? ఇట్స్ మైన్, నాదే, నా డ్రెస్. నీ డ్రెస్సా? నేనే మా అమ్మాయికి ఇస్తూ ఉంటాను. కాదు, అసలు నేను ఎప్పుడు చూడలా నేను ఇలాగా. చార్మి గారి దగ్గర అద్దెకి తీసుకున్నా. యాక్చువల్గా ఈ గెటప్లో మా హీరోయిన్ రావాలి, ఆవిడేమో చక్కగా చీర కట్టుకొచ్చింది, నువ్వేమో మేము రాంపతినేని గారి సైడ్, ఓహో మీరు కావ్య తప్పర్ సైడ్. అచ్చా, అందుకని మేము రామ్ గారి కోసం అని ఇట్లా వచ్చాం. సేమ్ ఏజ్ ఫ్యాన్స్. సేమ్ ఏజ్ సేమ్ ఏజ్, ఒక సంవత్సరం అటు ఇట్లో. అంతే 1 year అటు అంతే. మీరు ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు, ఇక్కడ క్లిప్ ప్లే చేస్తాం. పూరి గారి డైలాగ్, ఒక్కసారి డైలాగ్ క్లిప్ ప్లీజ్. ఏమైనా ఉందా? క్లిప్ జస్ట్ ఇప్పుడే ఇచ్చాను, అది క్లిప్ ఏమా క్లిప్. ఒరే పూరి గారి వైఫై డైలాగ్. ఇక డైలాగ్ గురించి చెప్పాలంటే, పూరి గారి కలం ఇంకు చాలా కాస్ట్లీ. ఒక్కసారి అలా దులిపి ఇలా అన్నాడనుకో, అలా చరిత్రలో ఉండిపోద్ది ఆ డైలాగ్. అయితే మీ డైలాగ్ చెప్పేస్తే చాలు. సినిమాలో పూరి గారి సినిమాలోని మీ డైలాగ్ ఏదైనా పర్లేదు. నా సినిమాలో నా డైలాగా? పూరి గారి డైలాగ్. ఐ మీన్ మీ అందరికి తెలుసు, చిరుత సినిమా. బాగున్నారా? నచ్ మీ డోంట్ టచ్ మీ. సో అక్కడి నుంచి పోకిరిలో మా అన్న, ఆయన ఏజ్కి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు. నీ ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి అన్న డైలాగు, అది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అండ్ అలాగే అండ్ ఇసుక, ఈడియట్ మీ అందరికి తెలుసు, బీదర్. అండ్ అలాగే అమ్మా నాన్న తమిళ అమ్మాయి. అండ్ అలాగే టెంపర్, బద్రి, గంగతో రాంబాబు, ఇలాగ ఎన్నో. అయితే ఇప్పుడు మీరు డబుల్ ఇస్మార్ట్లోని డైలాగ్, మీ క్యారెక్టర్ డైలాగ్ ఒకటి చెప్పండి. అవుతుంది, నేను అటు వెళ్తా. వేరే ఏదో భాష మాట్లాడుతున్నారు మీరు. నువ్వు టెన్షన్ పడుకో, నీ గురించి కాదు, నేను ఇక్కడ ఉంటా. ఎందుకైనా మంచిది, నువ్వు అక్కడే ఉండు. ఇక్కడే ఉంటా. ఇప్పుడు చెప్పండి. అంటే ఈ క్యారెక్టర్ని అమెరికా ఎక్కడో అవతల నుంచి తీసుకొచ్చిన క్యారెక్టరు, విత్ బాడీ లాంగ్వేజ్. విత్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్.
దీంట్లో నా క్యారెక్టర్ పేరు బోకా. ఆ బోకా ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఏంటి అనేది మీరు 15వ తారీఖు చూస్తారు. బట్ మా సుమ అడిగింది కాబట్టి డెఫినెట్గా మీకోసం ఒక ఇంట్రడక్షన్ షాట్ నాది తీయటం జరిగింది. దాని వాకు, దాని సౌండ్ అది ఎలా ఉంటుంది. ఇది అయితే ఊరికే ఒక పాట జస్ట్ మ్యూజిక్ ఫ్లిప్ వద్దు ఓకే. ఫ్లిప్ అయితే మళ్ళీ స్లిప్ అవుతుంది, అందుకని నో ఫ్లిప్, జస్ట్ డాన్స్, ఒక స్టెప్. ఓకే మ్యూజిక్. ఎవరు అక్కడ? మ్యూజిక్ ప్లే. మార్ ముంతా చోడ్ చింత వేస్తున్నా, ఒక్క నిమిషం. అలీ గారు, థ్యాంక్ యూ అలీ గారు, సూపర్ అండి, సూపర్. యాజ్ యూజువల్ మీరు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని తీసుకొచ్చేస్తూ ఉంటారు ఆన్ స్టేజ్. అండ్ ఇలా మేమందరం పర్ఫామ్ చేయడానికి, డైలాగులు చెప్పడానికి గల కారణం ద వన్ అండ్ ఓన్లీ పూరి గారు, మీరే. మీ వల్లే మేమందరం ఇలా తయారయ్యాం. సో ఒక్కసారి మనం ఇలా తయారవ్వడానికి ఆయన ఏమేం చేశారో ఒకసారి చూద్దాం. లెట్స్ హ్యావ్ హిస్ ఏవి ప్లీజ్. నాకు తెలిసి జీవితం ఎవరిని వదిలిపెట్టదు సార్, అందరు సరదా పిక్చర్స్. లైఫ్ అనేది వాట్స్, మళ్ళీ ఎలర్ట్గా ఉండదు ఆల్వేస్. మాటల గన్ మన చకన్. లెట్స్ వెల్కమ్ చక్కు. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని వాళ్లలో ఫస్ట్ ఉండే డైరెక్టర్ మన పూరి జగన్నాథ్. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు, పోతుంటారు. చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ దేశాలు దాటి వెళ్లే సినిమాలు ఎన్నైనా రావచ్చు, కానీ గుండెల్లో ఉండిపోయే సినిమా పాత్రలు మాత్రం పూరి లాంటి డైరెక్టర్ మాత్రమే తీయగలరు. అప్పటి బద్రీ నుండి ఇప్పటి స్మార్ట్ వరకు పూరి సినిమా అంటే ఒక లెసన్. హీరో క్యారెక్టర్ తో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మన పూరి గారు. పూరి గారి హీరోలు కన్నులేంటి ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. లార్జర్ దాన్ లైఫ్ కథల కంటే విత్ ఇన్ ద లైఫ్ కథలే రాస్తారు. పూరి హీరో మనలో ఒకడు, అందుకే జగన్ గారి హీరోలంటే ఆడియన్స్ లో ఒక క్రేజ్. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. పూరి గారి పెన్ సారీ ఆయన డైలాగ్స్ కి వాడే గన్ ఒక AK-47. అందుకే జగన్ గారి సినిమాల్లో డైలాగ్స్ బుల్లెట్స్ లా పేలుతాయి. మేము నిజంగా చెప్తున్నాండి, మేము ఏదో సంవత్సరం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి 10-30 రోజుల్లో ఒక ఫైట్ తీసి ఏదో కష్టపడితే ఆయన ఒక్క డైలాగ్తో కూడా వేస్తాడు. ఆ డైలాగ్ ఏంటండి, ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం.